నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్। గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ ను అమెరికాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। భారత్లో పలు కేసులు అన్మోల్ పై నమోదయ్యాయి। అయితే ఈ కేసులకు సంబంధించి అన్మోల్ బిష్నోయ్ ను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని భావించారు। కానీ అతడు అరెస్టు అయ్యింది అక్రమ పత్రాలతో అమెరికాలోకి ప్రవేశించిన కేసులోనట। కాలిఫోర్నియా రాజధాని సాక్రమెంటోలో అన్మోల్ బిష్నోయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అయోవా రాష్ట్రంలోని పొట్టావటమి కౌంటీ జైలుకు తరలించారు। అన్మోల్ బిష్నోయ్ తమ నిర్బంధంలో ఉన్న విషయాన్ని అమెరికా ప్రభుత్వం భారత్కు అధికారికంగా తెలియజేసింది। ఇక వెంటనే జాతీయ దర్యాప్తు సంస్థ అమెరికాలోని FBI డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీని సంప్రదించింది। అతడిని తమకు అప్పగించాలని NIA అభ్యర్థించింది। అన్మోల్ బిష్నోయ్ 2002లో పంజాబీ గాయకుడు సిద్ధు ముసేవాలా హత్య, మహారాష్ట్ర మాజీ మంత్రి NCP నేత బాబా సిద్దికి హత్య కేసులో సహా అనేక కేసులలో నిందితుడిగా ఉన్నాడు। ఈ ఏడాది ఏప్రిల్ 14న సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో బాధ్యత వహిస్తూ అన్మోల్ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు కూడా పెట్టాడు। నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ భారత యాంటీ టెర్రర్ యూనిట్ దాఖలు చేసిన 2 కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్నాడు। NIA మోస్ట్ వాంటెడ్ లిస్టులో అన్మోల్ ను చేర్చింది। 10 లక్షల రూపాయల రివార్డును కూడా ప్రకటించింది। అమెరికా అధికారులు అరెస్టు చేసింది భారత ప్రభుత్వం ఆరోపిస్తున్న కేసులకు సంబంధించింది కాదు కాబట్టి అన్మోల్ ను భారత్కు అప్పగించే అవకాశం ఉందో లేదో త్వరలోనే తెలుస్తుంది।